నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం. కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. బస్సుతో కుస్తీలు పడుతున్న కరీంనగర్ విద్యార్థులు. ఒక్కో బస్సులో 200 మంది విద్యార్థులు. ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారు. వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్. రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. 78 ట్రైన్లు రద్దు, 26 ఎక్స్ప్రెస్లు దారి మళ్లింపు. మీ తాత ముత్తాతలు సంపాదించిన భూమికి ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకంపై గత ప్రభుత్వం జగన్ బొమ్మ వేసుకుంది. ఇప్పుడు నేను నా బొమ్మ వేసుకోవాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని పట్టాదారు పాస్ పుస్తకాలు మారుస్తా, బొమ్మ తీసేస్తా, రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తా అని కుప్పం బహిరంగ సభలో చెప్పారు చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక కుట్ర, ఒక మోసం. మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు. మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత, మీ ముత్తాత, మీ స్వార్జితం. ఆ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు. ఎవరిది బొమ్మ? ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా? నేను వేసుకుంటానా? నేను అంటే మీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు? అందుకే చెప్పా, ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు. అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కూడా ఉంటా అంట రిజిస్ట్రేషన్ కి. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాడెవడో తెలియదు. అప్పలెంట్ అథారిటీ వాడెవడో తెలియదు. ఏదైనా జరిగితే నువ్వెవరన్నా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట. ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి. ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి. ఇంకే కోర్టు లేదు, అందరూ అమరావతి క్యూ కట్టాలి. ఎంతమంది హైకోర్టు పోతారని అడుగుతున్నా. అందుకే చెప్పా, ఈ చట్టం నల్ల చట్టం, దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం. కరెక్ట్ అవునా కాదా? కరెక్ట్ అవునా కాదా? అది రద్దు అయిపోతుంది. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది. ఏం చేయమంటారా బొమ్మని? ఏం చేయమంటారా బొమ్మని? అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా, బొమ్మ తీసేస్తా, రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీకు హామీ ఇస్తున్నా. కరీంనగర్ జిల్లా నేలకొండపల్లి మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే విద్యార్థులు రద్దీతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గట్టు బూత్కూరు నుంచి పాఠశాలకు 18 కిలోమీటర్ల దూరం ఉంది. కాచిరెడ్డిపల్లి రూట్ లో ఉదయం పూట ఒకే బస్సు 2 ట్రిప్పుల్లో విద్యార్థులను చేరవేస్తుండగా సాయంత్రం మాత్రం ఒక్క ట్రిప్పుతోనే సరిపెడుతున్నారు. దీంతో ఒకేసారి 200 మంది విద్యార్థులు ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కాచిరెడ్డిపల్లి నుంచి నేలకొండపల్లికి 16 కిలోమీటర్ల దూరం ఉంది. బస్సుల్లో ఖాళీ లేక కొందరు విద్యార్థులు గంగాధర, మధురానగర్ నుంచి సుమారు 7 కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్నారు. అదనంగా 2 బస్సులు నడిపించి సమస్య పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను జగన్ చిన్నాభిన్నం చేశారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీపై ఫైర్ అయ్యారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశారని తెలిపారు. జగన్ సీఎంగా ఉండి అన్ని చట్టాలను అతిక్రమించి దుష్ట పాలనను కొనసాగించాడని ఫైర్ అయ్యారు. త్వరలోనే వైసీపీ ప్రభుత్వం చేసిన స్కామ్లన్నింటినీ ప్రజల ముందే పెడతామని స్పష్టం చేశారు. అదే విధంగా ఖరీఫ్ లో రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఒక అచంచలమైన విశ్వాసంతో ఒక మంచి శాఖను నాకు కేటాయించారు. అందులో భాగంగా ఈరోజు వ్యవసాయ శాఖ, కోఆపరేటివ్ శాఖ మీద ఒక రివ్యూ తీసుకున్నాను. ఎందుకంటే మన ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇంకా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. అసలు ఒకసారి రివ్యూ చేసి ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏది ఏమైనా సరే మళ్ళీ వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ గాడిలో పెట్టాలి. ఆ పనిలో ఉన్నాం.
దీంతో పాటుగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికి సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరు విత్తనం అందలేదనే మాట రాకూడదు, ఎరువులు అందలేదనే మాట రాకూడదు. 2-3 రోజుల్లో బ్యాంకర్ సమావేశం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోన్ ప్యాటర్నింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తాం. ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాలు వ్యవసాయదారుడు మెకనైజేషన్లో ఒక చిన్న బోల్టు నట్టు కొడవలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. అంటే మొత్తం డీఫంక్ చేశారు డిపార్ట్మెంట్. మళ్ళీ దీనిలో లైన్లో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజు సమావేశంలో ఓన్లీ ప్రిలిమినరీ బ్రీఫింగ్ అంతా తీసుకొని కొంత ఐడియాకి వచ్చాం. మీరు చూస్తారు, ఆంధ్రప్రదేశ్ అయినా దేశమైనా అందులో ఎవరం మాట్లాడినా దేశానికి వెన్నుముక అన్నదాత, దేశానికి పట్టుగొమ్మలు రైతులు అని చెప్పి మాట్లాడతారు. కానీ చేతల్లో అది ఆచరించే వాళ్ళు చాలా తక్కువ. నేను మాటిస్తున్నాను, చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు మళ్ళీ దేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళడానికి నేను శాయశక్తులకు కృషి చేస్తాను. అందులో నేను గ్రామీణ ప్రాంతం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని. నాకు కూడా అన్నింటి మీద పూర్తిగా ఈ సంఖ్యల మీద లేకపోతే పూర్తిగా అవగాహన లేకపోయినా మొత్తం విధానాలన్నింటి మీద ఒక అవగాహన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు దేశానికి ఒక రోల్ మోడల్గా తయారవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికి అందరికీ సహకరించమని చెప్పాను. అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. సార్, ఇది ఏంటి, ఆర్టీసీ కాంప్లెక్స్లు ఏంటి, ఆప్కాబు ఏదైతే ప్రజానీకానికి అవసరమైనటువంటి ప్లేసుల్లో అడ్డగోలుగా అధికారం ఉందని చెప్పి పార్టీ ఆఫీసులు అందరూ కట్టారు, కట్టుకోవాలి. కానీ చూస్తే పార్టీ ఆఫీసులు చూస్తుంటే వైట్ హౌస్ లాగా అంటే అధికారాన్ని ఎంత అడ్డగోలుగా దుర్వినియోగం చేశారో దీనికి ఒక ఉదాహరణ. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాం. రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే బ్యాడ్ న్యూస్ చెప్పింది. పలు ట్రైన్లు రద్దు చేయడంతో పాటు మరికొన్ని ట్రైన్లు దారి మళ్లించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని కాజీపేట, బల్లార్షు సెక్షన్ లో ట్రైన్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఆసిఫాబాద్, రేచ్ని రైల్వే స్టేషన్ల మధ్య 3వ రైల్వే లైను నిర్మాణం జరుగుతుండగా నిర్వహణ పనుల కారణంగా వేరువేరు రోజుల్లో మొత్తం 78 ట్రైన్లను రద్దు చేశారు. మరో 26 ఎక్స్ప్రెస్లను దారి మళ్లించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.